వెల్కమ్ టు ఎంకేసి. ఈరోజు నేను నైవేద్యంగా పెట్టే చనివిడి ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని పచ్చి చలిమిడి అంటారు. దీనికి ముందుగా ఒక బౌల్లోని నీళ్ళు తీసుకోవాలి. ఒక గ్లాస్, ఇక్కడ టీ గ్లాస్తో నేను బియ్యాన్ని తీసుకున్నాను. దీన్ని 5-6 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానిన బియ్యాన్ని కడిగి వడకట్టుకోవాలి. పోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా ఆడుకున్న పిండిని జల్లిట్లో వేసి మనం జల్లించుకోవాలి. అప్పుడు మనకి మెత్తని పిండి వస్తుంది. దీన్ని తడి ఆరిపోకుండా ఇలా ప్రెస్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాసులో సగం మనం కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. అలాగే 4-5 యాలకులు తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే సగం, మనం తీసుకున్న గ్లాస్కి సగం బెల్లాన్ని వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మొత్తం పేస్ట్ని మనం ఆడి పెట్టుకున్న బియ్యం పిండిలో వేసి కొంచెం నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇక్కడ మనము ఇంకా ఏమీ వేయని అవసరం లేదు, అన్నీ వేసేసాము. దీన్ని చక్కగా కలుపుకుంటే ఇలా చనివిడి మనకి తయారవుతుంది. చూసారు కదా, నైవేద్యంగా పెట్టే చనివిడి రెడీ అయిపోయింది. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.